అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. అలాగే మ్యారేజ్ యానివర్సరీలు చేసుకుంటున్న వారికి ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఒకవేళ మీ బర్త్డేస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మీ డేట్స్ కూడా పెట్టండి. వి జస్ట్ వాంట్ విష్ యూ. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనందరికీ విజయం రావాలని కోరుకుంటూ ఉంటాం. ఓడిపోవడానికి అసలు ఇష్టపడం. ఏ రీతులైనా విజయాన్ని సంపాదించాలి. కుటుంబ విషయంలో విజయాన్ని పొందాలి, ఉద్యోగ విషయంలో విజయాన్ని పొందాలి, వ్యాపార రంగంలో విజయాన్ని పొందాలి, చదువు విషయంలో, కెరియర్ విషయంలో విజయాన్ని పొందాలని దానికోసం ఎంతగానో పరిగెడుతూ ఉంటాం. ఓటమి అనే పదం మనం వినడానికి కూడా ఇష్టపడం. ఓటమి పాలవుతే మన హృదయం ఎంతగానో కలవరపడుతుంది. ఈరోజు నేను టైటిల్ ఎట్లా పెట్టానయ్యా, మీరు విజయాన్ని పొందాలంటే మీరు ఓడిపోవాలి. ఓడిపోవడం ఏంటయ్యా అని మీరు అంటారేమో. ఓటమి అంటే దేనికోసం మాట్లాడుతుందో తెలుసా? ప్రభువా, నా జ్ఞానం పనిచేయకూడదు, నీ జ్ఞానం పనిచేయాలి. నా బలం పనిచేయకూడదు, నీ బలం పనిచేయాలి. నా ఆలోచన కాదు, నీ ఆలోచన నెరవేర్చబడాలి. నా ఇష్టాలు కాదు, నీ ఇష్టం నెరవేర్చబడాలని ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తామో, నేను అంటాను కదా, నీ బ్రతుకులో ఎదురవుతున్న ప్రతి ఓటమిని కూడా నా ప్రభు విజయముగా మార్చగలడు. ఈరోజు మన సొంత ఆలోచన నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఎలాగో చెప్పనా, మనమే విజయాన్ని సాధించాలనుకుంటున్నాం. మనం కొంచెం తగ్గడానికి ఇష్టపడట్లేదు, మనం మనల్ని తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్లీజ్ సంఘం, ఈరోజు అంటాను, నువ్వు తగ్గించుకొని, ప్రభా, నా ఆలోచన కాదయ్యా, నా బలము కాదయ్యా, నా ఇష్టాలు కాదయ్యా, నీ చిత్తమే జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటావో, నీ బ్రతుకులో నూతన కార్యాలు చూడడం ప్రారంభిస్తాం. దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలిగిన దేవుడు అండి. దేవుని వాక్యం చదివితే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ మాట మనం చదవగలిగితే, వనుకకుడి, వారి ముఖము చుచ్చి బెదరకుడి, మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడని యెహోవాయే. దేవుడే తన ప్రజలకు విజయాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు నీ బ్రతుకులో కూడా విజయాన్ని చూడాలంటే, నీ జీవితంలో కూడా బలమైన ఆశీర్వాదాలను పొందగలగాలంటే ఒకే ఒక్కటయ్యా, మన ఆలోచన ఎంత మాత్రం పనిచేయకూడదు, మన జ్ఞానం ఎంత మాత్రం పనిచేయకూడదు, మన ఇష్టాలు ఎంత మాత్రం పనిచేయకూడదు. సమస్తము దేవుని చేతులకు అప్పగించండి. ఎంతోమంది భక్తులు ఎన్నోసార్లు ఓడిపోయారు. ప్రపంచమంతా వారు ఓడిపోతున్నారేమో అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు చెప్పనా? నీతిమంతులు 7 సార్లు పడినను వారు మరలా తిరిగి లేసినట్లు ఈ ఓటమి పాలైన వారందరూ కూడా సింహాసనం మీద కూర్చునేలాగా ప్రభు వారి బ్రతుకుల్ని మార్చాడు. మందను మేపుతున్న వారిని సింహాసనం ఎక్కించాడు. ఎప్పుడో చెప్పనా? తమను తాము తగ్గించుకొని తమ జీవితాన్నంతా ప్రభు చేతులకు అప్పగించినప్పుడే. ఈరోజు నీ జీవితంలో కూడా బలమైన విజయం రావాలంటే దేవుడు గెలవాలి, మనం ఓడిపోవాలి. దేవుని ఆలోచన గెలవాలి, మన ఆలోచన ఓడిపోవాలి. దేవుని శక్తి గెలవాలి, మన శక్తి ఓడిపోవాలి. నీ ద్వారా దేవుడు బలమైన సాక్ష్యాలను ప్రభు పుట్టిస్తారు. నీ కుటుంబంలో నేను ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. బలమైన విజయాలు, ఎన్నడూ చూడని బలమైన విజయాలు నా ప్రభు మీ అందరికీ అనుగ్రహించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.